అందరికీ నమస్కారం. ఈ వీడియోలో ఇన్ఫ్లుయెంజా అంటే ఫ్లూ ఫీవర్ 103 డిగ్రీల ఫారెన్హీట్ హోమియో మందుల ద్వారా ఒక బాబుకి ఎలా తగ్గిందో క్లుప్తంగా తెలుసుకుందాం. 11 సంవత్సరాల ఈ బాబు కొన్ని రోజులుగా జలుబు, దగ్గు, అలాగే లంగ్ ఇన్ఫెక్షన్స్తో బాధపడుతున్నాడు. ఒకరోజు అతనికి 102 డిగ్రీల ఫారెన్హీట్ టెంపరేచర్ వచ్చింది. అతను నన్ను కన్సల్ట్ చేస్తే సిమ్టమ్స్ ఆధారంగా బ్రయోనియా 200 2 పిల్స్ ఇవ్వడం జరిగింది. ఇచ్చిన వెంటనే ఆ ఫీవర్ అనేది సాయంత్రానికల్లా తగ్గిపోయింది. అలాగే రెండో రోజు స్కూల్కి వెళ్ళిన తర్వాత స్కూల్లో మరలా అతనికి ఫీవర్ అనేది వచ్చి రావడం జరిగింది. ఆ స్కూల్లో వాళ్ళు పారాసెటమాల్ వేసి పంపించేశారు. సాయంత్రం ఇంటికి వచ్చిన తర్వాత పారాసెటమాల్ ఎఫెక్ట్ పోయిన తర్వాత మరలా సాయంత్రము 6 గంటలకి మళ్ళీ ఫీవర్ అనేది 102 డిగ్రీల ఫారెన్హీట్ రావడం జరిగింది. ఫీవర్ వచ్చినప్పుడు మరలా నన్ను కన్సల్ట్ చేయడం జరిగింది. ఆల్రెడీ బ్రయోనియాతో అది తగ్గింది కాబట్టి మరలా బ్రయోనియా 200 2 పిల్స్ రిపీట్ చేయడం జరిగింది. అది కొంత టయానికి ఒక 100 నుంచి 101 వచ్చి మరలా టెంపరేచర్ అనేది పెరగడం జరిగింది. తర్వాత సిమ్టమ్స్ ఆధారంగా చూసుకొని ర్యాట్లింగ్ కాఫ్, తర్వాత ఈ మ్యూకస్ ఇవన్నీ ఉండటం వల్ల ఈ యాంటీమ్యూన్ టార్టారికం అనేది 2 పిల్స్ వేయడం జరిగింది. దానికి కూడా పెద్దగా రెస్పాన్స్ అనేది రాలేదు. సరే, రాత్రి పిల్లవాడు ఈ సిమ్టమ్స్ ఏంటంటే విపరీతమైన హెడేకు, ఒళ్ళు నొప్పులు, తర్వాత వర్టిగో సెన్సేషను, ఇవి విపరీతంగా బాధపడుతున్నాడు. ఈ మెడిసిన్స్కి కొంచెం ఫీవర్ తగ్గినా కూడా రెస్ట్లెస్గా ఉండి నిద్ర రావట్లేదు. కాబట్టి వాళ్ళ మదర్ ఏం చేశారంటే, డాక్టర్ గారు రాత్రి నిద్రపోవాలి కాబట్టి పారాసెటమాల్ వేయమంటారని అడిగారు. సరే అని అలా వేదురుగారని చెప్పేసి మళ్ళీ బాబుని మళ్ళీ క్వశ్చన్స్ వేయడం జరిగింది. ఈ కేస్ టేకింగ్లో బాబు ఏం చెప్పాడంటే, విపరీతమైన తలనొప్పి ఉంది, ఒళ్ళు నొప్పులు ఉన్నాయి, అలాగే తల తిరుగుతుంది, వర్టిగో సెన్సేషన్ ఉంది, దాంతోపాటు అంటే యాంకిల్ జాయింట్ దగ్గర పెయిన్ వస్తుందని చెప్పాడు. అప్పుడు యాంకిల్ జాయింట్ దగ్గర ఒక్కసాటే వస్తుందా, వేరే చోట కూడా వస్తుందా అని అడిగితే, కాదు డాక్టర్ గారు, యాంకిల్ జాయింట్ నుంచి నీ జాయింట్ వస్తుంది, అలాగే రిస్ట్ జాయింటు, ఎల్బో జాయింటు, షోల్డర్ జాయింట్, అన్ని జాయింట్లో కూడా నొప్పి కలుగుతుంది అని చెప్పాడు. అది ఈ పాయింట్ ఆల్రెడీ 2 రోజుల క్రితం నాకు చెప్పాడు. అంటే అప్పుడు యాంకిల్ జాయింట్ దగ్గర పెయిన్ వస్తుందని చెప్పాడు. కానీ స్కూల్ పిల్లవాడు కాబట్టి వాళ్ళు ఎక్కువ ఆడుకుంటారు కాబట్టి సాధారణంగా అక్కడ పెయిన్ అనేది వస్తుంటుందని నెగ్లెక్ట్ చేయడం జరిగింది. తర్వాత మరలా అడిగితే ఈసారి యాంకిల్ జాయింట్ నుంచి నీ జాయింటు, రిస్ట్ జాయింటు, ఎల్బో జాయింటు, షోల్డర్ జాయింట్, ఆల్ జాయింట్స్ పెయిన్స్ అని చెప్పడం జరిగింది. వెంటనే నాకు స్ట్రైక్ అయ్యి, దాంట్లో ఇప్పుడు ఈ లక్షణాలన్నీ మనకి ఎపిటోరియం పర్ఫలేటంలో ఉంటాయన్నమాట. ఎపిటోరియం పర్ఫలేటం అనేది 2 పిల్స్ ఇవ్వడం జరిగింది. ఇచ్చిన 10 నిమిషాలకి ఫోన్ చేస్తే, బాబు డాక్టర్ గారు ఏం మందు ఇచ్చారో కానీ ఈ మందు వేసుకున్న తర్వాత నాకు హాయిగా ఉంది, కొంచెం రిలీఫ్గా అనిపించింది, ఒళ్ళు నొప్పుల నుంచి రిలీఫ్గా అనిపించింది, నిద్రపోవాలనిపిస్తుంది అని చెప్పాడు. వెంటనే నేను చెప్పాను, రాత్రి సాయంత్రానికల్లా, రేపు ఉదయానికల్లా మీకు ఈ ఫీవర్ అనేది తగ్గిపోతుందని చెప్పడం జరిగింది. అలాగే ఉదయం చూసినట్లయితే ఫీవర్ అనేది దాదాపుగా 103 డిగ్రీలు వచ్చిన ఫీవర్ ఉదయానికి నార్మల్, అంటే 98.4 డిగ్రీస్ ఫారెన్హీట్ నార్మల్ టచ్ చేయడం జరిగింది. దాదాపు రెండో రోజు కూడా ఆ లంగ్స్ ఇన్ఫెక్షన్, అంటే లంగ్లో ఇన్ఫెక్షను, ఆ బ్రాంకైటిస్, ఇలాంటి లక్షణాలన్నీ ఇన్ఫెక్షన్ కూడా రోజుకి తగ్గడం మొదలెట్టి 2-3 రోజుల్లోనే లంగ్లో ఇన్ఫెక్షన్ కూడా తగ్గడం జరిగింది. కాబట్టి ఇక్కడ డయాగ్నోసిస్ కాకుండా లా ఆఫ్ సిమిలారిటీ లక్షణాల ఆధారంగా ఈ డ్రగ్ అనేది ఎంపిక చేయడం జరిగింది. ఎపిటోరియం పర్ఫలేటంలో ముఖ్యంగా సివియర్ హెడేక్ ఉంటుంది, తర్వాత తీవ్రమైన ఒళ్ళు నొప్పులు ఉంటాయి, దాంతోపాటుగా ఈ ఫాలింగ్ టెండెన్సీ, వర్టిగో ఉంటుంది. ఇంక మరీ ముఖ్య స్ట్రైకింగ్ సిమ్టమ్స్ ఏంటంటే జాయింట్ పెయిన్స్, బోన్ పెయిన్స్ అనేది పిక్యూర్స్ లక్షణం అనమాట ఈ ఎపిటోరియం పర్ఫలేటంలో. అది ఎంపిక చేయడం జరిగింది. దాంతో మనకి వెంటనే రిజల్ట్ అనేది రావడం జరిగింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్కారం.